హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డి7 మీడియా. నేను మీ డిలేశ్వరరావు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం మీ అందరికీ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇకపోతే మళ్ళీ కరోనా అనే వ్యాధి మళ్ళీ వ్యాపిస్తూ ఉంది. దీని నుంచి తప్పించుకోవాలనేసి అంటే చాలా కష్టం. కాబట్టి మనం చేయగలిసిందంతా ఒకటే, మాస్క్. దయచేసి మాస్క్ ధరించండి. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళు డెఫినెట్గా బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరీ మాస్క్ ధరించాల్సిందిగా నిపుణులు చెప్తా ఉన్నారు. ఇకపోతే మన ఇంట్లో యూత్ ఎవరైతే ఉంటారో, స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానీ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కూడా డెఫినెట్గా మాస్క్ యూజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం సలార్ మూవీ గురించి. అట్లా మనం చెప్పినట్టే సక్సెస్ఫుల్గా సూపర్ డూపర్ హిట్ అయి ముందంచులో నడుస్తూ ఉన్నది. 600 కోట్లు ప్లస్లో ప్రెజెంట్లో అయితే రన్ అవుతూ ఉన్నది. ఇలాగే ఇంకా 1000 కోట్ల దగ్గరికి వెళ్ళి ప్రభాస్ కెరీర్లో ఇది పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. కాబట్టి మనందరం ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు అందరూ కోరుకున్నారు కాబట్టి అట్లానే అయ్యింది. ఇకపోతే ఈరోజు మనం నేషనల్ యాక్టర్ అవార్డు విన్నర్ అయిన అల్లు అర్జున్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే గంగోత్రి నుంచి చూసుకుంటే ఇప్పుడు వరకు వచ్చిన పుష్ప పార్ట్ 1 వరకు అమేజింగ్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. అందు గురించి నేషనల్ అవార్డు వచ్చింది. ఒట్టి ఏం రాలేదు నేషనల్ అవార్డు అనేది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికీ ఇది ఒక గుడ్ న్యూస్. అందరు చాలా ఎంజాయ్ చేశారు. అల్లు అర్జున్ కూడా చాలా ఎంజాయ్ చేశారు నేషనల్ అవార్డు రావడం. అది 69th తెలుగు యాక్టర్కి 69th అవార్డు, తెలుగు యాక్టర్కి నేషనల్ అవార్డు రావడం అనేది చాలా గ్రేట్ అసలుకి. ఇకపోతే అల్లు అర్జున్ గురించి ఎందుకు నేను ఈరోజు మాట్లాడబోతున్నాను అనేసి అంటే, లాస్ట్ వీక్లో నేను 2023 డిసెంబర్ లాస్ట్ వీక్ ఎండ్లో నేను అల్లు అర్జున్ సార్తో 2 days వర్క్ చేయడం జరిగింది. అది సాంగ్లో అందు గురించి అని ఆ అప్డేట్ అనేసి ఇద్దామనేసి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికీ ఈ అప్డేట్ ఇద్దామనేసి నేను ఈ వీడియో ద్వారా ముందరకు రాబోతున్నా. దయచేసి అందరూ వీడియో చూసి ఎంకరేజ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి, ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఇంకా నన్ను ఇట్లానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇకపోతే మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఏదైతే నేను లాస్ట్ వీక్లో అల్లు అర్జున్ సార్తో పుష్ప 2 సాంగ్లో అయితే పార్టిసిపేట్ చేశాను, అమేజింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఇప్పటి వరకు ఒక ఫైట్కి ఒక 100 మంది, 200 మంది, 300 మంది, 500 మంది, మహా అయితే ఒక 700, 600 పీపుల్స్ వాడడం చూసుకుంటాం. 1000 మందికి, ఓన్లీ 1000 మందికి ఒక సెట్ వేసి దాంట్లో ఒక సాంగ్ గురించి యూజ్ చేస్తూ ఉన్నారంటే ఆ సాంగ్ ఏ రేంజ్లో ఉంటుంది అనేది మీ ఊహకే వదిలేస్తూ ఉన్నా. నాకైతే 2 కళ్ళు సరిపోలేదు చూడడానికి, అంత అమేజింగ్గా ఉందన్నమాట సాంగ్. సేమ్ మా రారా స్వామి అనేసి ఏదైతే పార్ట్ 1లో సాంగ్ అయితే ఏదైతే ఉందో సేమ్ అదే లిరిక్స్, అంటే మొత్తం చేంజ్. అలాంటి సాంగే కాదు, ఆ టైప్ సాంగ్ అనమాట. స్వామితో స్టార్ట్ అవుతుంది లిరిక్ అనేది, మళ్ళీ అమేజింగ్ అనమాట. ఏదైతే పుష్ప పార్ట్ 2లో పోస్టర్ వదిలేరు కదా, బ్లూ కలర్ శారీ వేసుకొని నిమ్మకాయ దండలు, పూల దండలు వేసుకొని ఏదైతే పోస్టర్ అయితే వదిలేరో అదే శారీతోటి సాంగ్ చేయడం జరుగుతుంది. ఆ సాంగ్ మొత్తం అల్లు అర్జున్ గారు సీరతోటే డ్యాన్స్ చేయడం అనేది ఇది గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఇప్పుడు వరకు మనం ఏ హీరోకి సీర కట్టుకుని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే డ్యాన్స్ చూస్తున్నారు, మొత్తం వేస్తూ ఉన్నారు. ఇకపోతే దీంట్లో అల్లు అర్జున్ లిరిక్స్ అయితే, వాయిస్ లిరిక్స్ అయితే ఏం లేవు. ఓన్లీ వచ్చేసి అమ్మాయి రష్మిక హీరోయిన్ గారి వాయిస్ తోటే ఉంటుంది లిరిక్ మొత్తం. అల్లు అర్జున్ ఓన్లీ యాటిట్యూడ్ అనమాట. ఎందుకంటే దేవుడు అవతారం ఎత్తి ఉంటాడు ఆ గెటప్లో సాంగ్స్ చేయడం జరుగుతూ ఉన్నది. నాకైతే 2 కళ్ళు సరిపోలేదు చూడడానికి. ఇంత నేను అల్లు అర్జున్ సార్ దగ్గర నేర్చుకుంటే ఏంటంటే 1000 మంది ఉంటే సెట్లో అక్కడ కూర్చొని డిసిప్లైన్ నేర్చుకున్నాను నేనైతే. ఎందుకంటే నాకు అసలు చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు అనమాట. ఎంత డిసిప్లైన్ అనేసి అంటే అక్కడ చైర్ మీద కూర్చొని ఇట్లానే అసలు సాకు, నేను ఒక్క మాటలేదు. బన్నీ షార్ట్ రెడీ, ఫాస్ట్ వెళ్ళడం, షార్ట్ చేసేయడం, మళ్ళీ రావడం, కూర్చోవడం. బన్నీ షార్ట్ రెడీ, వెళ్ళడం, చేసేయడం, వచ్చేయడం. అసలుకి ఒక్కరితో మాట, ఫోన్ యూజ్ చేయడం కానీ ఏది. నేను టీవీఎస్ మూవీలో నేను షూట్కి వెళ్ళేటప్పుడు బ్రేక్ దొరికిందంటే వచ్చి కూర్చోన్నప్పుడు ఫోన్ యూజ్ చేస్తారు. షార్ట్ రెడీ అవ్వగానే వెళ్తారు, మాకు సేమ్ పర్ఫార్మెన్స్ అనేది స్టార్ట్ చేస్తారు. కానీ నేను అల్లు అర్జున్ సార్ దగ్గర నేర్చుకుంది ఏంటంటే ఫోన్ డోంట్ టచ్. ఏదైతే బ్రేక్ టైం ఉన్నదో, లంచ్ టైం ఉన్నదో ఆ టైంలో ఫోన్ యూజ్ చేయడం నేను జస్ట్ చూశాను అనమాట. అసలు ఫోన్ అనేది యూజ్ చేయడం లేదు.
సెట్లో ఇట్లానే అండి. మీకు అసలు నాకు అసలు చెప్పడానికి అసలు నోరు రావడం లేదు. నేను చూసి షాక్, అసలు అల్లు అర్జునేనా, ఏమో ఏంటి అసలు ఎంత పెద్ద స్టార్ ఇంతేనా ఆ గెటప్లో. నీకు చెప్తున్నా థియేటర్లో అయితే సీట్లు కావాలి కదా, అక్కడ సింపడానికి ఏ బట్టలు కూడా సింపేసుకుంటారు, అంత యాటిట్యూడ్ అనమాట. ఆ టైప్ గెటప్, ఆ టైపు ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ కానీ ఏదైతే కాస్ట్యూమ్స్ ఉంటాయో, ఆ చెవుడికి రింగులు కానీ, ముక్కు బొడక కానీ, ఆ గెటప్లో శారీ వేసుకొని కింద గజ్జలు కట్టుకొని అమేజింగ్ అని చెప్పవచ్చు. అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అయితే గుండెలు బత్తలు కొట్టుకుని మీరు అందరు చెప్పుకోవచ్చు, బ్లాక్ బస్టర్ హిట్ ఈ సినిమా. అంత కష్టపడతాము, ఒక్క సాంగ్ 1000 మంది అంటే మీ ఊహకే వదిలేస్తా ఉన్నా నేను. అది ఎంత క్రియేటివిటీ తీసుకుంటాడో. మళ్ళీ అది వచ్చేసి ఒక్క సెట్ అండి, 5 కోట్లు 6 కోట్లు తక్కువ అయితే ఉండదు నాకు తెలుసు. ఆ సెట్ వేయడానికి 5 కోట్లు 6 కోట్లు ఇంక ఎక్కువే అయ్యి ఉండొచ్చు. నా అంచనా ప్రకారం నేను 5-6 కోట్లు అని చెప్తా ఉన్నాను. నేను ఆల్రెడీ అడిగినా కానీ దాని గురించి అయితే ఆ సూట్ రోజు ఎవరు చెప్పలేదు. అంత పెద్ద మినిమం ఒక 7 ఎకరాస్ ఉంటాయన్నమాట. 7-8 ఎకరాస్లో గుడి సెట్ అనేది వేయడం జరిగింది. ఎన్ని దేవుళ్ళు శివుడు, పెద్దంత కానీ ఇట్లా ఉంటాయి కదా, అన్ని దేవుడు రౌండ్ చుట్టూ దేవుళ్ళు ఉంటాయి అన్నమాట. మధ్యలో డ్యాన్స్ జరగబోతూ ఉంటుంది. మధ్యలో ఏదైతే ఆ చుట్టుకాలం మధ్యలో ఉంటుందో పెద్ద ఎద్దులతో. తర్వాత మీరు అనుకుంటారు నేను వెళ్ళానా లేదంటే, సాంగ్ రిలీజ్ అయిన సినిమా రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా మీరు సాంగ్ చూసిన తర్వాత డెఫినెట్గా నా గురించి మాట్లాడుకోబోతారు. అంత హైలైట్ అనమాట. ఇకపోతే నేషనల్ అవార్డు వచ్చేటప్పుడు అల్లు అర్జున్ గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. ఆయన గురించి నేను ప్రీవియస్గా వీడియో చేద్దామని అనుకున్నా, కానీ అవకాశం వచ్చేటప్పుడు డెఫినెట్గా చేసేటప్పుడు అల్లు అర్జున్ గురించి ఈ విషయం మాట్లాడదాం అనేసి ఇప్పుడు వరకు నేను చేయలేదు. ఇప్పుడు ఆ విషయం చెప్పబోతున్నా. అది ఏంటంటే, నేషనల్ అవార్డు వచ్చినప్పుడు అల్లు అర్జున్కి అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు రావడం ఏంటి, జై భీమ్ దీనికంటే పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది, జై భీమ్ సూర్య గారిది. దీని గురించి అంతా డిస్కషన్ చేశారనమాట. జై భీమ్ మూవీకి రావాల్సింది, సూర్యకి రావాల్సింది. కానీ ఆ మూవీ కూడా సెలెక్ట్ అయింది. ఎన్నో మూవీ దగ్గర 60-70 ఫిలిమ్స్ నేషనల్ అవార్డుకి సెలెక్ట్ అయ్యాయి మన ఇండియన్ అన్నీ కలిపి. కాకపోతే పుష్పకి మూవీకి రాలేదు, అది మూవీ సెలెక్ట్ అయ్యానండి. ఒకసారి అందరికీ క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నా. జై భీము మూవీ సెలెక్ట్ అయింది నేషనల్ అవార్డుకి, కానీ పుష్ప మూవీ సెలెక్ట్ అవ్వలేదండి. అల్లు అర్జున్ క్యారెక్టర్ అల్లు అర్జున్ సెలెక్ట్ అయ్యాడు నేషనల్ అవార్డుకి. అది గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఆ యాక్టింగ్ ఏదైతే మన బన్నీ గారు యాక్టింగ్ చేశారో పుష్ప 1లో, ఆ యాక్టింగ్ రావడం జరిగింది, మూవీకి అయితే రావడం జరగలేదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఇంకా చెప్పాల్సింది ఏంటంటే, లాస్ట్ సలార్ వీడియో చేసినప్పుడు ఒక 4-5 మెంబర్స్ కామెంట్ చేశారు, అన్న నువ్వు మూవీలో షూట్కి వెళ్తున్నా కదా, ఎక్కడ కనిపిస్తలేదు, ఏంటి అప్డేట్ ఏంటి ఇవ్వట్లేదు, నువ్వు చేసిన వీడియోలో కూడా కనిపించట్లేదు అనేసి అన్నారనేసి నేను ఈ లాస్ట్లో ఈ వీడియో ఎండ్లో నేను ఏదైతే పుష్ప 2లో ఆ సాంగ్లో నేను చేశానో ఆ కాస్ట్యూమ్స్ నేను ఒక వీడియో తీసుకున్నా, ఆ వీడియో మీకు పెడతాను. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి బ్రదర్స్, మనం ఏదైతే మనం షూట్కి వెళ్తామో ఆ షూట్కి వెళ్ళేటప్పుడు మన ఫోన్స్ మన కాడ ఉండవు అనమాట. అందుకే మనం తీయడానికి అంతంత పెద్ద సెట్లు వేసి అది అన్నింటితో మన పెద్ద పెద్ద మూవీస్కి మన ఫోన్స్ అయితే ఎలా ఉండవు, మనం ఫోటోలు దిగేసి పెట్టడానికి మీకు అప్డేట్ ఇవ్వడానికి. కానీ నేను అతి కష్టం మీద ఇట్లా అన్నారు కాబట్టి అతి కష్టం మీద నేను ఒక 10-15-20 సెకండ్స్ ఒక వీడియో చేసిన. నేను అదే షూట్లో నాకు ఏదైతే డ్రెస్ ఇచ్చారో, కాస్ట్యూమ్స్ ఇచ్చారో ఆ డ్రెస్ వేసుకొని నేను వీడియో అయితే తీయడం జరిగింది. ఆ వీడియో మీకు పెడతాను, డెఫినెట్గా చూడండి. చూసి మీకే అర్థమైపోతుంది ఏంటనేది. ఇకపోతే సాంగ్ గురించి మాట్లాడుకుంటే, రష్మిక అల్లు అర్జున్ మధ్యన డ్యాన్స్ చేస్తూ ఉంటారు. తన చుట్టూ ఒక 10-15 మెంబర్స్ గర్ల్స్ ఉంటారు అనమాట. మొత్తం పసుపు పూసేసుకొని, గంధం పూసేసుకొని, బొట్లు పెట్టుకొని ఒక 10 మెంబర్స్ అమ్మాయిలు ఉంటారు. ఇంకా ఇకపోతే వాళ్ళ పక్కన బాయ్స్ అనమాట, లేడీస్ గెటప్ వేసుకొని, లేడీస్ గెటప్ వేసుకొని వాళ్ళ చుట్టూ ఉంటారు అనమాట. వాళ్ళు 15-20 మెంబర్స్ ఉంటారు. వాళ్ళ తర్వాత మేము స్వాములు ఏదైతే మనం ఆంజనేయుడు మాల వేసుకున్నప్పుడు ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుంటాం కదా, ఆ డ్రెస్ వేసుకొని వాళ్ళ తర్వాత మేము రౌండ్ ఉంటాం అనమాట. అది క్యారెక్టర్. మా క్యారెక్టర్ ఏంటంటే మేము చేతులు ఇట్లా పైకి ఎత్తి కిందకి తీస్తూ ఉండాలి. డ్యాన్స్ అల్లు అర్జున్ రష్మిక డ్యాన్స్ చేస్తూ ఉంటారు. కిందకి మీరు డ్యాన్స్ వేసేటప్పుడు లేడీస్ కిందకి అయినప్పుడు ఈ బాయ్స్ పైకి అవుతారు, మీరు కిందకి అవ్వాలి. మళ్ళీ మీరు పైకి అయ్యేటప్పుడు గర్ల్స్ పైకి అవుతారు. ఆ లిరిక్ అనమాట, ఆ టైప్ అట్లా చేశారు. చాలా అంటే చాలా అమేజింగ్ అని చెప్పొచ్చు. వండర్ఫుల్ సాంగ్. పైనుంచి దిగి వస్తావా స్వామి నా కోసం అనేసి
లీడింగ్ అనమాట. అది డెఫినెట్గా మీరు చూసి ఆనందించి ఇట్లానే ఇంకా నెక్స్ట్ ఇంకొక వీడియోతో అప్డేట్తో మీ ముందరికి వస్తాను. డెఫినెట్గా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఈ అప్డేట్ మీకు నచ్చినట్టయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికీ పండగ అని చెప్పొచ్చు. దయచేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ ఈ వీడియో చూసినట్టయితే మీరు మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కొత్త సంవత్సరం ఫస్ట్ వీడియో ఇది. ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ, నమస్కారం. ఇలా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు పుష్ప 2 పార్ట్ 2 షూటింగ్ వచ్చాము. షూటింగ్ చూసి ఎంజాయ్ చేయండి. దీంట్లో క్యాప్షన్ అన్ని పెడతాను. పుష్ప 2 చూడాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఓన్లీ ఒక సాంగ్కి ఎంత బ్రహ్మాండం చేస్తూ ఉన్నారంటే దీనిలో ఉన్న సీన్స్ ఎట్లా ఉంటాయని మీ ఓన్లీ వదిలేస్తున్నా. అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.